చెల్లి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాయబారం కూడా పంపిండు ఆయన బాబాయ్ సుబ్బారెడ్డితోని జగన్మోహన్ రెడ్డి వేడుకోవడం జరుగుతుంది అన్న చెల్లిని. నువ్వు ఏపీ కనుక వస్తే నా కీలకతమైతుంది, నా ముఖ్యమంత్రి పదవి ఊసిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అనేక మంది నీ వెంట వచ్చి నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించింది నువ్వు, ప్రజల్లోకి వెళ్ళింది నువ్వు, ప్రచారం చేసింది నువ్వు, పాదయాత్ర చేసింది నువ్వు, నన్ను ముఖ్యమంత్రిని చేసింది నువ్వు. కాబట్టి అయితే కొన్ని తప్పిదాల వల్ల నేను దూరం చేసుకున్నా. కానీ మన కుటుంబం ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. కానీ ఈ ఏపీ రాజకీయాల్లో నువ్వు తల దూర్చొద్దు, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నువ్వు రావద్దు అని కొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన బాబాయ్తో సుబ్బారెడ్డితో రాయబారం పంపడం జరిగింది షర్మిల వద్దకి. కానీ షర్మిల ఘాటుగా స్పందించడం జరిగింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత నన్ను దూరం పెట్టినప్పుడు, మా అమ్మని దూరం పెట్టినప్పుడు ఈ సుబ్బారెడ్డి ఎక్కడున్నాడు మా బాబాయ్, ఎందుకు అప్పుడు మరి చర్చలు జరపలేదు మా అన్నతో అనే కొనలో ఆమె మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వాటితో ఒకసారి మనం చూస్తే, ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి, బాబాయ్ సుబ్బారెడ్డితో షర్మిలకు జగన్ రాయబారం బుజ్జగించేందుకు వైవి సుబ్బారెడ్డి ప్రయత్నం కుదరదన్న షర్మిల. మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేదేం, మేము రోడ్డున పడితే పట్టించుకోలేదేం, క్షోభ పడ్డాం, ఇప్పుడు జగన్ కు ఇబ్బంది అవుతుందని వచ్చారా? మా నాన్న మమ్మల్ని బతకనివ్వండి తేల్చి చెప్పిన షర్మిల. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న వార్తతో తాడేపల్లి తల్లడిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల అడుగు పెడితే జగన్ కు రెక్కలు ఊడినట్టేనని బెంబెలెత్తుతుంది. జగనన్న భవనం తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టుకొని తనపైకి దూసుకొస్తుండటంతో జగన్ లో తీవ్ర కలవరం మొదలైంది. సోదరి షర్మిల ఏపీ వైపు రాకుండా నచ్చజెప్పడానికి జగన్ రాయబారం పంపినట్టు తెలుస్తుంది. వైసీపీ సీనియర్ నేత బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డిని రంగంలోకి దించినట్టు సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అది కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు అవుతుందని, అది ఎవరికి మంచిది కాదని షర్మిలకు సుబ్బారెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్టు తెలిసింది. ఇన్నాళ్ళు మేము రోడ్డున పెడితే ఎవరు పట్టించుకున్నారు, నాకు అన్యాయం జరిగిందని నెత్తి నోరు బాదుకుంటే ఆ రోజు మీరు ఎందుకు రాయబారం నడపలేదు? నేను రోడ్డున పడితే మీకు సరదాగా ఉందా? నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ముఖం చూడలేదు, కానీ ఏపీకి వస్తానంటే రాయబారానికి వచ్చారా? ఏనాడైనా నా తరఫున మాట్లాడారా? నాకు ఊరట కలిగించేలా చేశారా? నేను ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడు జగన్ కు ఇబ్బంది అవుతుందన్న దగ్గరికి వచ్చారా? ఇదేమి న్యాయం? కుదరదులే, నా ఆలోచనలు నాకున్నాయి, నా మానవ నన్ను బతకనివ్వండి అంటూ ముఖం మీద షర్మిల కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. అసలు ఈ పరిస్థితిలో వచ్చి ఉండకూడదని తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆమె మండిపడినట్లు సమాచారం. అదేంటమ్మా, మనమంతా ఒకే కుటుంబం కదా అని సుబ్బారెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేయగా, నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు కుటుంబంలో నేను ఒకరిని అన్న విషయం గుర్తుకు రాలేదంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో అంతా తానై జగన్ జైల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల సమయంలోనూ ఆయన తరపున సోదరి షర్మిల విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్ వదిలిన బాణాన్ని అని సగౌరవంగా చెప్పుకున్నారు. షర్మిలను ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసి దూరంగా పెట్టి అనేక రకాల వేధింపులకు గురి చేసిన జగన్ ఇప్పుడు తన బంధుత్వాన్ని ఆమెపై పురమాయిస్తున్నారు. ఇప్పటికే జగన్ సర్కారుపై ప్రజల తీవ్ర వ్యతిరేకత ఏర్పడడం, పార్టీలో రోజుకు ధిక్కార స్వరాలు పెరుగుతుండడం, దీనికి తోడు షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతున్న వార్తలు రావడంతో తాడేపల్లి శిబిరం మరింత ఆందోళనకరం చెందుతోంది. వైసీపీ ప్రేరేపిత సోషల్ మీడియా ఇప్పటికే షర్మిలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల ద్వారా షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారు తోడు దొంగలంతా జమై.